ప్లానింగ్ జరుగుతూ ఉంది. దాన్ని అమలు చేయడానికి కూడా అందరి సహకారాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించి ఇవాళ కొత్తగా కూడా మేము డిపిఆర్లు తయారు చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి రివ్యూలో మాకు ఇచ్చిన సూచన ఏంటంటే, మనకి 21 ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలని మనం చూసుకుని ఏవైతే ఉన్నాయో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు, వాటి సమీపంలో మనకి ఇవాళ వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక అక్కడ వసతి సౌకర్యాన్ని కల్పించినట్లయితే అక్కడ ఒక 2-3 రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అక్కడ ముందు ఏదో ఒక వసతి సౌకర్యం కల్పించమన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే 21 పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఇమీడియట్గా మనం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ని నిర్మించలేకపోయినా టెంట్ హౌసెస్ లాంటివి ఇవాళ మీరందరూ చూసే ఉంటారు. కుంభమేళాలో టెంట్ హౌసెస్కి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో ఆ రకమైన టెంట్ హౌసెస్ నిర్మించడం కానివ్వండి, ఇతరత్ర ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళు ఉంటే అక్కడ మనం హోమ్ స్టేలు అంటే మనం కూడా చూస్తున్నాం, మేము ఐడెంటిఫై చేసాం కూడా. ఇప్పటికే కోనసీమలో చూస్తే మండువా లోగిళ్ళు ఇంకా చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి. ఆ మండువా లోగిళ్ళని లీజుకు తీసుకుని ఎక్కడి నుంచి పర్యాటకులు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే అక్కడ ఉండి ఆ గ్రామ సీమల్ని వారందరూ కూడా పర్యటించే విధంగా ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక ఆ హోమ్ స్టేలు కానీ అదేవిధంగా ఈ టెంట్ హౌసెస్ కానీ నిర్మించాలని ముందుగా దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీశైలం ప్రాంతాన్ని కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల పర్యాటక ప్రదేశాలను చూసే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలని నిర్వహించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే స్టార్ హోటల్స్ కొన్ని మన రాష్ట్రంలో ముందుకు వచ్చాయి. వాటన్నిటికి కూడా మొన్ననే మేము క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చాం. ఆ క్యాబినెట్ అప్రూవల్ ప్రకారం స్టార్ హోటల్స్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి ఇక్కడ మీకు అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద గ్రూప్, వారు తిరుపతిలోను వైజాగ్లోనూ కూడా వాళ్ళ యొక్క స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు తెలుసు, ఇంతకుముందే ఒబరాయ్ వాళ్ళు వచ్చారు, మే ఫెయిర్ వాళ్ళు. ఇలాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి అనతి కాలంలోనే, ఈ సంవత్సరం లోపల ఉన్నటువంటి కాలంలోనే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్ని మనం హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నం, ఈ ప్రయత్నానికి సంబంధించి మేమందరం చేస్తున్న కృషి, ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు, ఆయన ఇస్తున్నటువంటి సహకారం మేరకు మేము ఈ సెక్టార్లో ముందుకు వెళ్ళడానికి ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 50,000 రూములు ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి. 50,000 రూములు అంటే హోటల్స్లో ఉండేటువంటి రూముల సంఖ్య మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 50,000 రూములు ఉండాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టుల మేరకు కొన్ని రమారమి 7,000, 8,000 రూములు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల లోపల అవన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో ఆ నిర్మాణం జరిగే చోట ఒక 2 పెద్ద హోటల్స్ నిర్మించడానికి మెగా వాళ్ళు, అదేవిధంగా మన హయత్ వాళ్ళు కలిపి మెక్లాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ద్వారా వారు 2 హోటల్స్ కూడా నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. దానికి కూడా పూర్తి స్థాయిలో మేము సహకారం అందించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వివిధ రకాల హోటల్స్ని నిర్మించడానికి కానీ, ఇప్పుడున్నటువంటి హోటల్స్ని ఆధునీకరించడానికి కానీ మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా వాటన్నిటిని అమలు చేస్తామనేటువంటి మాట మీకు తెలియజేస్తూ, దయచేసి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుని ఎవరూ కూడా ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుగా చూడొద్దు అనేటువంటి మాట మనం చేస్తూ ఉన్నాం. ఇది ఒక సమగ్రమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు. దీన్ని త్వరలోనే పట్టాలెక్కించి మన ఏదైతే మొత్తం ప్రాజెక్ట్ని ఇవాళ కొంతమేరకు మాత్రమే మనకి టెండర్స్ వచ్చాయి, అయితే మిగతాది కూడా కంప్లీట్ చేసుకుని 2027 పుష్కరాల లోపులో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సుందరమైనటువంటి ఒక ప్రాంతంగా దీన్ని చూపించడానికి మనం గట్టి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఏమైనా అడిగితే చెప్తాను. గోదావరి తీరంలో స్టాచ్యూ లాంటిది ఏమన్నా అంటే చర్చ జరుగుతుందంటే అది వాస్తవం ప్లానింగ్ ఉందా? ఇది రివర్ ఫ్రంట్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో నేను చూశాను. రివర్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని కొంచెం మరింత వెడల్పు చేసి తద్వారా అక్కడ మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఏవైతే మనకి ఈ స్టాచ్యూస్ ఉన్నాయో దాన్ని ఉంచుతూనే ఇంకా కొత్త స్టాచ్యూస్ కూడా ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా నాకు మున్సిపల్ కమిషనర్ గారు నాకు చెప్పారు. బహుశా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఇద్దరు ఉన్నారు కాబట్టి మనకి స్థానిక శాసనసభ్యులు
శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, శ్రీ గోరెంట్ల బుచ్చ చౌదరి గారు వారు ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. దానికి మా పర్యాటక రంగం నుంచి లేకపోతే మా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సహకారం అవసరమైతే తప్పనిసరిగా మేము అందజేస్తాం. సినిమా అది ముగిసిందా సార్? అంటే అల్లు అరవింద్ గారు నేను లేనని నలుగురిలోనే మళ్ళీ ప్రకటించాడు. అల్లు అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది, వారు కూడా చెప్పారు. దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్య పోయినట్టే ఆ సమస్య. కాకపోతే రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం. ఎందువలనంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవిస్తూ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఆయనకు ఉన్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. మీకు ఉదాహరణ చెప్తాను. నేను ప్రత్యక్షంగా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను కనుక చాలా విషయాలు దగ్గరగా చూసే అవకాశం నాకు లభిస్తుంది. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి, ఎందుకంటే మాకు ఇంత ఖర్చు అయింది, దీనికి ఈ స్థాయిలో పెంచండి అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు.